హలో గైస్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారైతే అనుకుంటున్నా. సో, కబడ్డీ ఫ్యాన్స్‌కైతే చాలా సాడ్ న్యూస్ అయితే వస్తుంది గైస్. సో, నిన్ననే అందరైతే చూసేసుంటారు. సో, దానికి అసలు ఏం జరిగింది? పవన్ షెరావత్‌కి అసలు దేనివల్ల అతన్ని రిలీవ్ చేశారనేది క్లారిటీగా తమిళ్ తలైవాస్ అయితే చెప్పింది. అండ్ దానికి రియాక్షన్ ఇస్తూ మన పవన్ షెరావత్ కూడా ఒక వీడియో అయితే పెట్టాడు. అదేంటిదనేది మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో, చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, నిన్న స్టేట్మెంట్‌లో తమిళ్ తలైవాస్ ఏమన్నారంటే, "పవన్ షెరావత్ హాస్ బీన్ సెంట్ హోమ్ అండ్ విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ ది స్క్వాడ్ ఫర్ రిమైండర్ ఆఫ్ ది సీజన్. Owing to the disciplinary reason, the decision was made after the due consideration and in alignment with the team's code of conduct." సో, ఇండిసిప్లిన్ కారణంగా తమిళ్ తలైవాస్ టీమ్‌కున్న కొన్ని రూల్స్, ఆ రూల్స్‌ని క్రాస్ చేయడం వల్ల అతన్నైతే రిలీవ్ చేయబడ్డదని తమిళ్ తలైవాస్ అయితే అంటున్నారు. అండ్ దానికి రియాక్షన్ ఇస్తూ మన పవన్ షెరావత్ అయితే వీడియో పెట్టాడు గైస్. సో, పవన్ షెరావత్ అయితే స్టార్టింగ్‌లో అయితే నేనైతే తమిళ్ తలైవాస్ టీమ్‌కి సీజన్ 9లో అయితే వచ్చాను. అండ్ ఆ ఇంజ్యూరీ కారణంగా సీజన్ మొత్తం ఆడలేకపోయాను. కాకపోతే ఆ టీమ్ మేనేజ్‌మెంట్ గాని, ఆ టీమ్ ఓనర్స్ గాని నా రికవరీ నుంచి ఇండియన్ టీమ్‌ని మళ్ళీ ఏషియన్ ఛాంపియన్‌షిప్ గెలిపించే వరకు నాతోనైతే ఉన్నారు. నాకైతే రెస్పెక్ట్ అయితే ఉంది ఆ టీమ్ మేనేజ్‌మెంట్ వల్ల. కానీ నేనైతే ఇండియన్ టీమ్ ప్లేయర్ అండ్ నాకు డిసిప్లిన్ అంటే తెలుసు. డిసిప్లిన్‌కి అర్థం ఏంటో తెలుసు. సో, నా ప్రకారం నేనైతే 100% కరెక్ట్‌గా ఉన్నాను. అండ్ నేనైతే ఇండిసిప్లిన్‌గా లేను. ఒకవేళ నేను ఇండిసిప్లిన్‌గా ఉన్నట్టు తమిళ్ తలైవాస్ మేనేజ్‌మెంట్ గనుక ప్రూవ్ చేస్తే నేనైతే లైఫ్ లాంగ్ కబడ్డీ ఆడను. కబడ్డీ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానైతే స్పష్టంగా అయితే చెప్పాడు గైస్. అండ్ అర్జున్ నాకొక చిన్న బ్రదర్ లెక్క. అండ్ మేమిద్దరం అయితే చానా ప్లాన్స్ అయితే వేసుకున్నాం. ఈ సీజన్ టీమ్‌ని ఎలా పైకి తీసుకెళ్లాలని. కాకపోతే ఇదంతా ఒక్క టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఒక్కరి వల్ల ఒక్కరెవరో మెన్షన్ అయితే చేయలేదు. వాళ్ళ వల్ల ఈ ప్లాన్స్ అన్నీ షాటర్ అయిపోయాయి. సో, ఎవరైతే ఆ ఒక్కరో అతని పేరైతే చెప్పలేదు గైస్. ఎవరో ఒక్కరైతే టీమ్‌నైతే మిస్‌లీడ్ చేశాడని పవన్ షెరావతే ఉద్దేశ్యం గైస్. సో, పవన్ షెరావత్ ఏమంటున్నాడంటే, నేనైతే ఇండిసిప్లిన్‌గా లేను. సో, నాకైతే డిసిప్లిన్ అర్థం తెలుసు. ఒకవేళ మీరు ప్రూవ్ చేస్తే నేను కబడ్డీ ఆడనని కూడా చెప్పాడు గైస్. సో, నా ఒపీనియన్ మీరు అడిగితే నేనైతే పవన్ షెరావత్ నమ్ముతా గైస్. అతను తెలుసు, అతను ఒక అగ్రెసివ్ ప్లేయర్. అప్పుడప్పుడు ఈగో చూపిస్తూ ఉంటాడు టీమ్ మ్యాట్ పైన. కాకపోతే మరీ ఇండిసిప్లిన్ చేసే అంత చెడ్డ ప్లేయర్ అని అయితే నేను అనను గైస్. ఎందుకంటే తెలుగు టైటన్స్‌లో కూడా మన శ్రీనివాస్ రెడ్డి కోచ్ సాబ్‌తోని అప్పుడప్పుడు లొల్లి అయ్యేది. కాకపోతే అప్పుడు ఇలాంటి డిసిజన్ ఏం తీసుకోలేదు. సో, ఎవరో టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఎవరో మిస్‌లీడ్ చేశారనేది నా ఒపీనియన్. సో, మీరేమనుకుంటున్నారు ఈ పవన్ షెరావత్ రిలీజ్ పైన? అండ్ నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఎవరి వైపు ఉన్నారు మీరనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి గైస్. సో, నెక్స్ట్‌లో వెళ్దాం. అంతవరకు బాయ్.